హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం అబుదాబి ఎమిరేట్స్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. అబుదాబిలో ఉన్న మోస్ట్ పాపులర్ ప్లేసెస్లో ఇదొకటి ఎమిరేట్స్ ప్యాలెస్ అనేది. ఈ ఎమిరేట్స్ ప్యాలెస్లోకి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇది చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు. ఇప్పుడు మనం పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. నెక్స్ట్ పార్కింగ్ నుంచి మనమైతే ఎమిరేట్స్ ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ వాటర్ చూసారంటే ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టేశారంటే అంత బాగా అరేంజ్ చేసి పెట్టేసేసారు వాటర్ స్పార్కిల్స్ అయితే అండ్ లైట్స్ అండ్ ఇదంతా చూసారంటే ఇది ఎమిరేట్స్ ప్యాలెస్. మనం అవుట్ సైడ్ నుంచి చూస్తున్నాం. మనమైతే ఇప్పుడు ఎమిరేట్స్ ప్యాలెస్ ఇన్సైడ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. లైట్స్ చూసారంటే పెద్ద పెద్ద లైట్స్ అసలు ఎంత బాగా డిజైన్ చేశారంటే వీటిని చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వరల్డ్లోనే ఫేమస్ అయిన లగ్జరీ హోటల్. అదే దీన్ని రాజభవనం కూడా అంటారనమాట. ఇది ఒక పెద్ద హోటల్ అనమాట. ఇలా మనం ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇదే అబుదాబి ఎమిరేట్స్ ప్యాలెస్. దీనికైతే మనం ఎలా ఎంటర్ అయిపోయామంటే దీంట్లోకి ఎంట్రన్స్ ఫీజు ఏమీ లేదు, ఇక్కడ ఫ్రీ అనమాట. మనం ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. చూడడానికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఇట్లా ఎంటర్ అయిపోతున్నాం. నెక్స్ట్ మనం ఇలా లోపలికి ఎంటర్ అయిపోయాక ఈ రాజ్మహల్ ఎట్లా ఉందో చూసేద్దాం. ఇక్కడ చూసామంటే అన్ని గోల్డ్తో పోతేసినట్టు ఉంటాయి అనమాట. ఇది ఒక ఫేమస్ అయిన గోల్డ్ అనమాట. గోల్డ్తో చేసినట్టు ఉంటుంది. గోల్డ్ మార్బుల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారంటే లైట్స్ ఫస్ట్ చిన్ని చిన్ని లైట్స్ లాగా పెట్టేశారు. అసలు ఈ నిర్మాణం అంతా ఇది బ్రిటిష్ ఆర్కిటెక్ట్ వాళ్ళు చేశారు. ఈ ఎమిరేట్స్ ప్యాలెస్ వచ్చేసి ఇది 2001లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 2005లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక లగ్జరీ హోటల్ లాగా ఓపెన్ చేసేసారనమాట. 2022లో దీన్ని ఎమిరేట్స్ ప్యాలెస్ మండేరియన్ ఓరియంటల్ అబుదాబి అనేసి దీన్ని పిలుస్తున్నారనమాట. ఇక్కడ లైట్స్ చూసారంటే ఎంత బాగున్నాయో, ఇంత బాగా డెకరేట్ చేసేసారు ఇక్కడ. ఇక్కడ చూసామంటే ఈ లగ్జరీస్ హోటల్ అనేది అసలు గోల్డ్ ఇంటీరియర్స్, రాయల్ సూట్స్ అండ్ ప్రైవేట్ బీచ్స్ అండ్ ఓల్డ్ క్లాస్ డైనింగ్తో అయితే ఇది దీన్ని బాగా మెయింటైన్ చేసేస్తున్నారు. ఇదైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎవరికి. అసలు దీన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ వాళ్ళు చేశారు కాబట్టి ఇదైతే చాలా బాగుంది. ఇంత బాగా అంటే అసలు అంత బాగా అనమాట. ఎందుకంటే మనం రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇలా మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది అబుదాబి నేషనల్ హోటల్స్ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ అబుదాబీనే బిల్డ్ చేపించింది. ఇట్లా అయితే దీని గురించి అనమాట. దీంట్లో వచ్చేసి స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ 394 లగ్జరీ రూమ్స్ అండ్ సూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓవర్ 1000 చెండేలియర్స్ ఉన్నాయి అనమాట. ఇది ప్రైవేట్ బీచ్, మరీనా అండ్ ఫేమస్ డైనింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే 24K అంటే 24 క్యారెట్ల గోల్డ్ క్యాపెచినో కాఫీ అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఇది చూసారంటే అన్ని గోల్డ్ మార్బుల్స్, గోల్డ్ పెయింటెడ్ అండ్ గోల్డ్ స్తూపాలు అచ్చం గోల్డ్తో పోతేసినట్లే ఉంటాయి. ఈవెన్ దో లిఫ్ట్ కూడా అంత బాగుంటాయి అనమాట. ఇంకా ఇక్కడ ఒక బండ్ అయితే ఉంది. ఏంటా ఈ బండ్ అని చూసాము. ఒకవేళ దీంట్లో నుంచి ఏమైనా ట్రిప్ వేస్తారేమో అనుకుంటే లేదంట, అది జస్ట్ అట్లా పెట్టారు అంతే. ఇక మనం ఈ బండిలో కూర్చుంటామా అంటే జస్ట్ కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికే ఇదనమాట. మా అంకుల్ కూర్చున్నారు. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఇంకా మూవ్ అయిపోదాం లోపలికి. ఈ బండిని అయితే ఎట్టు తీరంట, అది అక్కడే ఉంటుందంట. ఇక్కడ చూసినట్లయితే నేను మీకు ఇదంతా చూపించేస్తాను. ఇప్పుడు మీకు బాగుందో లేదో మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మార్బుల్స్ చూసారంటే ఎంత బాగా ఉన్నాయో. అసలు ఈ మార్బుల్స్కి పెయింటింగ్ కూడా వేసేసారు. అసలు చూస్తుంటే మనకి ఇక్కడ నుంచి రాబుద్దే అవ్వట్లేదు. పెద్ద పెద్ద స్తూపాలు అండ్ పైన పెద్ద పెద్ద గోల్డ్ ప్లేటెడ్ లాగా కూడా అసలు లైట్స్ అసలు ఇది చూస్తుంటే గోల్డా అనిపిస్తుంది మొత్తం. అట్లా ఉంది మొత్తం. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పెద్ద పెద్ద రాజ్మహల్లో కూడా అసలు చాలా క్లాసీగా ఉంటాయి. ఇక్కడ మనం ఏం జస్ట్ చూడడం వరకు ఏం టచ్ చేయకూడదు. టచ్ చేస్తే వాళ్ళు ఏం ఊరుకోరనమాట. ఇట్లా మనమైతే దీన్ని చూసేసాము. ఇది లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ కూడా గోల్డ్ పొత్తేసినట్టు ఉంటుంది. అండ్ లోపల ఒక బెడ్రూమ్ అంత ఉంటుంది అనమాట. ఆ లిఫ్ట్ పెద్ద లిఫ్ట్ అది. దీన్ని ఇట్లయితే చేసేసారు. ఇంకా వీటి కాస్ట్లు అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్జరీ రూమ్స్, సూట్స్ అన్నీ ఉంటాయి కదా. డీలక్స్ రూమ్స్, ప్యాలెస్ సూట్స్, రాయల్ సూట్స్, విఐపీకి అయితే ఇంకా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అండ్ లగ్జరీ రెస్టారెంట్స్ ఉంటాయి, కేఫ్స్ ఉంటాయి. ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. వరల్డ్ క్లాస్ హాస్పిటాలిటీ, స్పా, వెల్నెస్ సెంటర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. దీన్నైతే మనమైతే అస్సలు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా మనమైతే దీన్ని చూసేయచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ రాజభవనంలో అసలు ఇంత బాగా అరేంజ్ చేస్తారా అనటానికి ఇదే నిదర్శనం. అసలు ఎంత బాగుందంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను రాజ్మహల్ ఎట్లుందనేది. మీరైతే చూసేయండి. ఇదనమాట 3 అంతస్తుల బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి డెకరేషన్ అయితే అసలు ఎంత బాగుందంటే చూడండి. ఆ లైట్స్ కానీ, ఆ డెకరేషన్ కానీ 3 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం. ఈ 3 ఫ్లోర్స్ 1 2 3
4 అసలు ఈ మొత్తం ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఈ మొత్తం 3 ఫ్లోర్స్ అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. పైన చూసారంటే పైన కూడా ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో. ఇది బ్రిటిష్ ఆర్కిటెక్ట్ వాళ్ళు చేశారు కాబట్టి ఈ ఆర్కిటెక్ట్ అంతా చాలా బాగా చేశారు. ఇది చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇదనమాట రాజ్‌మహల్. పైన చూసారంటే ఎంత బాగున్నాయో కదా! అసలు ఎంత బాగా కట్టారు ఎమిరేట్స్ ప్యాలెస్. ఎవరైనా అబుదాబిలో ఉంటే ఒకవేళ ఎవరైనా దుబాయ్‌కి వచ్చి విజిట్ చేద్దాం అనుకుంటుంటే ఈ అబుదాబి ప్యాలెస్‌ని కూడా ఎవరు మిస్ అవ్వద్దు. అసలు ఎంత బాగున్నాయో చూడండి. పెద్ద పెద్ద లైట్స్. అసలు దీనైతే ఎంత పెద్దగా ఉందో అసలు ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్స్ వచ్చేసి ఇక్కడ మామూలు రూమ్ అయితే ఇక్కడ 1200 నుంచి 1800 స్టార్ట్ అయిపోతుంది ఒక నైట్కి. అంటే 27 నుంచి 40,000 పడుతుంది ఒక్క నైట్ ఉండాలంటే. లగ్జరీ సూట్స్ అయితే వచ్చేసి 20,000 అనమాట. అంటే మనకి 4.5 lakhs పైగా ఉంటుంది అనమాట. ఇట్లా అయితే ఇక్కడ కాస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఒకరోజు మనం ఒక నైట్ ఉండాలంటే డీలక్స్ రూమ్లో మనకి 30,000 నుంచి 40,000 పడుతుంది. సూట్స్ రూమ్స్లో ఉండాలంటే 3,700 నుంచి 7,700 అనమాట. అంటే 68,000 నుంచి 1.5 lakhs దాకా పడిపోతుంది. అండ్ రాయల్ లగ్జరీస్లో ఉండాలంటే ఇక్కడ వచ్చేసి 3.5 lakhs నుంచి 6 lakhs పడుతుంది ఒక నైట్కే. ఇట్లుంటే ఇక్కడ కాస్ట్లు వచ్చేసి ఇవన్నమాట. ఇప్పుడు మనం చూసేదంతా ప్యాలెస్. ఈ ప్యాలెస్ చూసారంటే అసలు ఎంత బాగుందో చూసారా. ఇక్కడ విఐపి కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మనం చూసేది ఇదంతా ఫ్రీ అనమాట. మనం హోటల్కి అయితే వెళ్ళాలా, జస్ట్ చూడడానికి వెళ్ళాం కాబట్టి ఇలా ఉంటుంది. ఇలా అందమైన భవనాన్ని ఇప్పుడు మనమైతే చూసేసాము. వరల్డ్ ఫేమస్ అయిన లగ్జరీ హోటల్ ఇది. వరల్డ్లోనే నెంబర్ 1 లగ్జరీ హోటల్ అనమాట. ఇంక ఇక్కడ చూస్తే కొన్ని వాచెస్ కూడా పెట్టేశారు. ఇంకా కొన్ని ఆర్నమెంట్స్ కూడా పెట్టేశారు కొనుక్కునే వాళ్ళకి ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా అరేంజ్ చేసి పెట్టేశారు. ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని బ్యూటీకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలో నుంచి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకా లోపలికైతే 4 ways ఉన్నాయన్నమాట. ఇది చాలా పెద్ద హోటల్ కాబట్టి 4 దారులు ఉన్నాయి దీనికి. ఇదైతే లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ కూడా అచ్చం గోల్డ్ పెయింటింగ్ వేసినట్లుగా ఉంది. ఇంకా ఇవి కూడా ఎయిర్క్రాఫ్ట్ సేల్స్ అని కూడా ఇట్లా పెట్టేశారనమాట. వీళ్ళు ప్రమోషన్స్ కోసం ఇక్కడ పెట్టుకున్నారు. ఇట్లా అయితే ఇది ఏలో వచ్చేస్తుంది ఇలా. నెక్స్ట్ మనం లోపలికైతే మూవ్ అయిపోదాం. ఇప్పుడు మనం ఇవన్నీ చూసాం కాబట్టి ఇక్కడ చూస్తే లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ లైటింగ్స్, ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ అయితే ఈ లైట్ చూసారంటే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈ హోటల్ అంతా ఇట్లే ఉన్నాయి అనమాట. ఈ రాజభవనం అంతా కూడా చాలా క్లాస్గా ఎంత బాగుందంటే ఇది రాజులు ఉండే భవనం కాబట్టి అంత ఆ రోజుల్లో ఇలాగే ఉంటారా అన్నట్లుగా డెకరేట్ చేశారు నిజంగా. ఇంకా మనం లోపలికైతే మూవ్ అయిపోయి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మీరు కనుక అబుదాబిలో ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇలా మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోయామంటే ఇక్కడ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇక్కడ క్యాపిచినో ఉంటుందని చెప్పేసా కదా. ఇక్కడైతే అన్నీ ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు కానీ చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి. ఇంకండి ఇక్కడ పియానో కూడా వాయించేస్తున్నారు ఇక్కడ. ఈ పియానో దగ్గర అయితే మనం మంచిగా ప్లే చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్ల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ముత్యాల దండలు అసలు ఎంత బాగున్నాయో ముత్యాల దండలు. అవి మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి ఒకసారి. అండ్ ఇక్కడ జ్యువెలరీ కూడా పెట్టేశారు. కావాలనుకుంటే మనం బై చేయొచ్చు కానీ ఈ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చాలా రకాల టైప్స్ ఆఫ్ ముత్యాల దండలు అయితే మనం ఇక్కడ చూసేయచ్చండి. ఇక్కడ దండలుగా అయితే పేర్చి పెట్టేశారు ముత్యాల దండల్ని. ఇంకా ఇవి మనం కావాలనుకుంటే అడిగి అక్కడ బై చేసేసుకోవచ్చు. అక్కడ QR కోడ్లు ఇచ్చారు, వాటి ద్వారా కూడా కొనుక్కోవచ్చు అంట. నెక్స్ట్ ఇదనమాట ఇంకా ఎంట్రన్స్. ఇక్కడ అందమైన ఫ్లవర్ వాజెస్తో అయితే ఇక్కడ బాగా డెకరేట్ చేశారు. చాలా ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న చెట్లు లాగా అయితే పెట్టేశారు, పువ్వులతో లాగా ఉన్నట్టు. అసలు చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అనేది. ఇంకా వచ్చేసి కుందన్స్ లాగా ఉండే బల్బ్స్తో కూడా డెకరేట్ చేసేసారు. ఇది చూసామంటే అసలు మొత్తం గోల్డ్గా ఉండే మొత్తం డెకరేషన్తో ఈ ఫ్లవర్స్ అండ్ ఈ లైట్స్ చూస్తుంటే అసలు ఆ వ్యూ అనేది ఎంతైతే ఎంత బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కుందన్స్ ఉండే బల్బ్స్తో కూడా మొత్తం డెకరేట్ చేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక కెఫే లాగా కూడా ఉంది. కావాలనుకుంటే మనం కూర్చొని ఇక్కడ కాఫీస్ కూడా కొనుక్కోవచ్చు. ఇగోండి కుందన్స్కి లైట్స్ తగిలించినట్టుగా చెట్లుగా అసలు ఇంత బాగా అరేంజ్ చేస్తారో చూడండి లైట్లతో చెట్లని. అండ్ ఈ బల్బ్స్ కానీ లైట్స్ కానీ నిజంగా రాజ్మహల్ అంటే రాజ్మహల్ అనే ఉంది సేమ్. ఎంత బాగున్నాయో అసలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కలాగా ఉందన్నమాట. దేన్ని కంపేర్ చేయలేము. ఒక డెకరేషన్ ఇంకో డెకరేషన్తో కంపేర్ చేయలేకపోతాం అనమాట. అంత బాగా అరేంజ్ చేసి పెట్టేశారు. దీన్నంతా మనమైతే ఒక మ్యూజిక్తో మరి ఎంజాయ్ చేసేద్దాం.
ఇక్కడైతే ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా అమ్మేస్తున్నారు. ఐస్ క్రీమ్స్, ఇంకా కావాల్సిన చిప్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ లోపల కాబట్టి. కానీ ఇవంతా కొంచెం ఎక్స్‌పెన్సెస్‌గానే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. ఇంకా ఇవన్నీ అనమాట. ఇంత పెద్దగా ఈ రాజ్‌మహల్ అయితే ఉంది. ఇంకా ఉంది. ఇంకా మనం చూసినట్టయితే స్టెప్స్ ఉంటాయి, ఎక్సలేటర్స్ ఉంటాయి. అవి కూడా మనం నెక్స్ట్ చూసేద్దాము. ఇక్కడ కూర్చోడానికి సోఫా సెట్‌లు కూడా వేశారనమాట. కూర్చునేలాగా అనమాట. అవిగోండి సోఫా సెట్స్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా మనం కొంచెం పైకెళ్ళిపోయి చూసామంటే ఇక్కడ రూమ్స్‌లో ఉండేవాళ్ళు, సూట్స్‌లో ఉండేవాళ్ళు వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఎమిరేట్స్ ప్యాలెస్‌ని సేమ్ ఎమిరేట్స్ ప్యాలెస్ అంతా ఎట్లా ఉందో దాన్ని మొత్తం ఒక ఫోటో పిక్ లాగా పెట్టారు. ఇది ఫోటో కాదు. ఇది రియల్‌గా అట్ట ముక్కలతో చేశారు ఇక్కడ చూస్తుంటే. కానీ అది అట్ట ముక్కలని తెలియట్లేదు. చూడ్డానికైతే ఇది నిజంగా ఎమిరేట్స్ ప్యాలెస్ చూస్తే ఎట్లుంటదో అట్లా అనిపిస్తుంది. ఇది బొమ్మలాగా అనిపించదు. కానీ చాలా బాగా దీన్ని డిజైన్ చేసి పెట్టేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కిందకి చూసామంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్‌కి అయితే ఇట్లా స్టెప్స్ ఇచ్చేశారు. అండ్ వచ్చేసి ఎక్స్‌కలేటర్ కూడా ఉందనమాట. దీనిలో నుంచి అయితే ఇదొక వే ఉంది. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కూడా ఇంకో దారి కూడా ఉందనమాట. అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. అదంతా వీఐపీ వాళ్ళు, సూట్స్ వాళ్ళు ఉండడానికి అరేంజ్ చేసి పెట్టేశారనమాట. ఇలా మనం దీన్నైతే చూసేసుకుంటూ మనం కొంచెం ముందుకెళ్ళామంటే మీరు కనుక ఇక్కడ 2 బొమ్మలు పెట్టేశారనమాట. మొత్తం ఫుల్ అనమాట. ఇది ఫుల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది మనం చూసేది ఇప్పుడు. ఇక్కడ ఎక్స్‌కలేటర్ కూడా ఉన్నాయి. కావాలంటే ఇట్లా కూడా వెళ్ళొచ్చు కిందకి. కానీ ఈ వే అనేది మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు కాబట్టి మేము కిందకి వెళ్ళలేకపోయాము. అందుకే నేను మీకు కిందది వీడియో చేయలేకపోయినా. అంతగా ఏం లేదు కింద. జస్ట్ కింద వెళ్తే ఎగ్జిట్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా మొత్తం ఓవరాల్ ఎమిరేట్స్ పార్క్ యొక్క ఇది ఫుల్ వ్యూ అనమాట. దీన్ని ఇట్లా సేమ్ ఈ రాజభవనాన్ని ఇట్లా అయితే అరేంజ్ చేసేసారు. మనం ఇందాక వచ్చిన రూట్ కూడా చూపించేసా కదా, అదనమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే ఇది చూసాను కదా, ఇక్కడ 24K క్యాపిచినో అనేది ఇక్కడ తయారు చేస్తున్నారు. కావాలనుకుంటే ఇక్కడ మనం తాగొచ్చు. అండ్ నేను కాస్ట్ అయితే మేమైతే చూసుకోలేదు, నాకైతే తెలియదు ఎంత కాస్ట్ ఉందో. అండ్ ఇది మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ సూట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట. ఇక్కడ చూసారంటే లైట్స్, ఇంకా ఈ లైట్స్ అన్నీ ఆల్రెడీ నేను మీకు చూపించేశాను. ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్లోకి వచ్చేసాము. ఇది రెండవ దారి అనమాట. ఇక్కడ ఎవరైనా విఐపి కానీ లేకపోతే ఈ లగ్జరీ రూమ్స్ కానీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కింద వాళ్ళు ఏదో సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. ఇలా అయితే కిందకి వెళ్ళిపోయే రూట్ అనమాట. ఇక్కడ ఇది రెండో రూట్. ఇది మొత్తం ఇక్కడ 2 పిక్స్ ఉన్నాయి ఇలాంటివి. ఇది చూసారంటే మొత్తం లైట్లు వేస్తే ఎట్లుంటుందో రాజ్మహల్ అనేది దీన్ని చూపించేస్తారు. ఇదంతా అట్టలతో చేసేసినట్టున్నారు. కానీ ఇది అనేది ఎట్లా చేశారో తెలియదు కానీ చాలా బాగుంది. చూస్తుంటే రియల్గా ఆ రాజ్మహల్ చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఇది ఒక ఫోటో లాగా అనిపించట్లేదు. ఇది ఫోటో కూడా కాదు, లైక్ ఇవి అట్టలతో చేసేసారు. అండ్ ఇదొక వే అనమాట. నెక్స్ట్ మనం ఇంకో వే చూద్దాము. ఇక్కడైతే కింద బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఆ ఈవెంట్ సెలబ్రేషన్ కూడా చేసేస్తున్నారు. ఇది కాదు, ఇది ఒక వే అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లోనే 2 రాజ్మహల్ బొమ్మలోనే ఇది మెయిన్ ద్వారం అనమాట. ఇక్కడికైతే క్లోజ్ చేసేసారని చెప్పాను కదా, ఇక్కడైతే మనం వెళ్ళలేకపోయాము. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ డయాగ్రామ్ కూడా ఇది కూడా మీకు చూపించేసాను, ఈ పిక్ కూడా. అండ్ ఇది వచ్చేసి ఇది ఇంకొక దారి. ఒక దారి ఆపోజిట్ సైడ్లో లెఫ్ట్లో ఒక దారి ఉంటే రైట్లో ఒక దారి ఉందన్నమాట. 2 దారులు ఉన్నాయి ఇక్కడ. ఇగోండి ఇక్కడ ఈవెంట్స్ అయితే ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఈ హోటల్స్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, విఐపీస్, లగ్జరీ రూమ్స్, ఇందాక ఎంత కాస్ట్లో వస్తాయో చెప్పాను కదా, వాళ్ళంతా అనమాట. ఆ సూట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే కింద ఈవెంట్ లాగా పెట్టుకుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ చూసారంటే గోల్డ్తో పోతేసినట్టు లైట్లు కానీ, ద్వారాలు కానీ, నెక్స్ట్ స్టెప్స్ కానీ, అసలు రూమ్స్ కానీ, లిఫ్ట్స్ కానీ ఎంత బాగున్నాయో అసలు. నిజంగా ఈ రాజభవనం అనేది చూస్తుంటే చాలా లగ్జరియస్గాను చాలా బాగుంది. చాలా బాగుంది అని చెప్పడం కంటే కూడా చూస్తే ఇంకా బాగుంటుంది. ఆ లైటింగ్స్ కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ, నిజంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నందుకు నిజంగా అసలు వాళ్ళకి గ్రేట్ చెప్పాలి. ఎందుకంటే ఎంత నీట్గా ఉన్నాయంటే ఇంతమంది డైలీ వచ్చి వెళ్తున్నప్పటికీ కూడా ఇవి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. అండ్ లైట్స్ కూడా చూసారంటే ఇంత పెద్ద పెద్ద లైట్స్. నిజంగా ఇదంతా గోల్డ్తో అసలు ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగా డిజైన్ చేస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు. అండ్ ఈ భవనం కనుక మీకు నచ్చినట్లయితే మరి ఇంకా అబుదాబీలోని ఇంకా ప్లేసెస్, నాట్ ఓన్లీ అబుదాబీ, యూఏఈలో ఉన్న ప్లేసెస్ అని నేను కవర్ చేసేస్తాను. ఇది ఓవర్గా ఫుల్ అబుదాబీ ఎమిరేట్స్ ప్యాలెస్ వ్యూ అనమాట. మొత్తం అయితే ఇట్లా ఉంది. ఇంకా నేను మీకు చూపిస్తుంది ఒక సైడే, ఇది ఒక్క పక్కనే. ఇంకా మొత్తం
చూపించామంటే చూసారు కదా ఎంత టైం పట్టింది. ఎవరైనా ఉంటే మాత్రం దగ్గరలో మిస్ చేయకుండా వెళ్ళిపోండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకేమైనా ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు దీన్ని అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా చూడండి. ఇంత పెద్దగా ఉన్నాయి ఈ వేవ్స్. లైట్స్ కూడా చూసారంటే ఎంత పెద్దగా ఉన్నాయో, ఇంత బ్యూటిఫుల్గా ఉంది. దీనికైతే కాస్ట్ అయితే ఏం లేదు, ఫ్రీగా చూడొచ్చు. కాబట్టి మనం జస్ట్ అబుదాబి వ్యూ చూడడానికైతే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంత బ్యూటిఫుల్ వ్యూని ఎవరు మిస్ చేసుకోకండి. ఈ లైట్